పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, టీడీపీ అభ్యర్థులు జులకంటి బ్రహ్మారెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా చేయడం సరికాదంటున్న నక్కా ఆనంద్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను కూడా ఈరోజు పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. పల్నాడులో హింసాత్మక ఘటనలపై కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిజ నిర్ధారణ కమిటీని అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో వర్ల రామయ్య, నక్కానంద్ బాబు, దేవినేని ఉమా, కొల్లూరు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జోలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. మనతో కూడా మాట్లాడుతూ ఆనందబాబు ఉన్నారు. సార్ చెప్పండి, 5 ఏళ్ల పాటు చీమ చిట్టుకుమ్మన్న కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఈ రోజు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఉంటే గుంటూరులో హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? అదే వీళ్ళు వింత పోకళ్ళు ఇంకా మానుకోవట్లేదు వీళ్ళు. దీనికి అదే చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన ఆఫీసర్లు కూడా, ఈ మూల్యం త్వరలోనే మీరు అందరూ చెల్లించుకోవాల్సి వస్తుంది, ఎందుకు అనవసరమైన ఓవర్ యాక్షన్ అని చెప్పాను నేను. ఇంకా హౌస్ అరెస్టులు ముందు ఎక్కడైతే జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఎవడెవడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఎవడు రిఫ్రాపర్స్ తయారు చేసింది, ఎవడు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి గూండాలని సంఘ విద్రోహ శక్తులను పోగేసి ఆ గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని అణిచివేసి శాంతి భద్రతను సంరక్షించి పరిరక్షించి సామాన్య మానవుడికి రక్షణ కల్పించాలి, ఒక మనోధైర్యం ఇవ్వాలి. అది చేత కాకుండా మీకు ఇక్కడ వచ్చి మా దగ్గర హౌస్ అరెస్ట్ చేసేదండి ఏ ఒక్క సంఘటన ఉందా? మేము సంఘ విద్రోహ కార్యకలాపాల గతంలో ఎప్పుడైనా పాల్పడ్డామా? పనికి మాలిన వాళ్ళందరూ ఆడున్నారు. ఆ పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలుగా నాయకులుగా చాలామంది అవుతూ ఉన్నారు. వాళ్ళ మీద పెట్టండి మీరంతా. అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటనలు, ఎందుకు జరిగినాయి పోస్ట్ ఎలక్షన్ ఈ ఇన్సిడెంట్స్ అసలు ఎందుకు జరిగినాయి, ఎవడు దానికి కారణం, ఎవడు పోలీస్ అధికారులు, ఎవడెవడు బాధ్యులు, వాళ్ళని గుర్తించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలా మేము బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా నిన్న గవర్నర్ గారిని కలిసాం. ఆయన మాకు చెప్పాడు 144 సెక్షన్ ఉంది, ఎవరు బాగొద్దని. దాని గురించి పోయే ఆలోచన మాకేం లేదు. కానీ అసలు వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళు ఇదే విధంగా రెచ్చగొట్టే ధోరణిలో ఇదే విధంగా ఇంకా పోలీసులు కూడా ఏకపక్ష ధోరణి అవలంబిస్తే మాత్రం ఇవన్నీ ఎంతకింత బదులు తీర్చుకోవాల్సి వస్తుందని మాత్రం నేను చెప్పగలను. స్వైర విహారం కారంపూడిలో 3 గంటలు స్వైర విహారం చేశారు. కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది కదా, కర్రలు రాడ్లు తీసుకొని తలగొడ్డలు చుట్టుకొని రోడ్ల మీద ఏ విధంగా వికృత క్రీడ ఆడారు వాళ్ళు. వాళ్ళు కనపట్లేదా? మీ కళ్ళు పోయినాయా? మీకు కనపట్ల? సీసీ కెమెరా మామూలు సోషల్ మీడియాలో వచ్చేసింది, అందరూ చూస్తున్నాం కదా. మరోవైపు నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూములు ఉన్న పక్కనే సీఎం సెక్యూరిటీ వింగ్కు ఒక ఫంక్షన్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారని ఒక ఫోటోలు బయటకు వచ్చి ఎట్లా చూస్తారు? ఎవడు ఇచ్చాడు అసలుకి? నాగార్జున యూనివర్సిటీ ఒక డానస్ బాడీ, దానిలో సీఎం సెక్యూరిటీ వింగ్ పార్టీలు చేసుకోవటం ఏంది? వాడు ఆ వీసీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ రాజశేఖర్ అనేవాడు వాడు ఒక అనర్హుడు, అర్హత లేని వాడిని వీసీ చేశారు, 5 ఏళ్ళు వాడిని కొనసాగించారు. నేను రేపు మాత్రం ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాజశేఖర్ అనేవాడు అంతా తెలుస్తాం ఏమనుకుంటున్నాడు. అసలు వీళ్ళు పార్టీ కార్యాలయంగా తయారు చేసేది, వైసీపీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి చాలా గలీజ్ చేశాడు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని. ఆడ విశాఖపట్నంలో వాడు ప్రసాద్ రెడ్డి అనేవాడు ఒక బాడుకో నాశనం చేశాడు ఆంధ్ర యూనివర్సిటీని. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీని రాజశేఖర్ అనేవాడు వాడు అనర్హుడు వైస్ ఛాన్సలర్ చేసి అనర్హుడికి అర్హత కల్పించి దాన్ని అట్లా నాశనం చేశారు. వీళ్ళు ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయినాక కూడా ఎన్నికలు అయిపోయినాక కూడా ఆ సెక్యూరిటీ వింగ్ అని చెప్పి వాళ్ళు డైక్మెన్ కాన్ఫరెన్స్ హాల్లో పార్టీలు చేసుకొని చిందులు దొక్కి మేము సిద్ధం అని చెప్పి చిందులు దొక్కుతున్నారంటే అసలు రాజశేఖర్ అనేవాడు ఏం చేస్తున్నాడు? వీడి మీద తీసుకోవాలి యాక్షన్. ఖచ్చితంగా రేపు మాత్రం దీనికి మూల్యం చెల్లించాలి. ఆ విధంగా మేము చేస్తాం కూడా డెఫినెట్గా. మొత్తానికి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులకు సంబంధించి